రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము 21వ సంకీర్తన 6వ చరణము. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింపచేసి ఉన్నావు. హల్లెలూయా. మరి రాజు అయినటువంటి దావీదు గారు మరి రాస్తున్నటువంటి కీర్తన లేదా పాడుతున్నటువంటి కీర్తనగా మనకిది వ్రాయబడి ఉంది. మరి ఇక్కడ రాజు తను ఉన్నటువంటి మంచి స్థితిని కోసం దేవుడు తనని ఎంతగా ఆశీర్వదించాడో ఆ విషయాలను ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి నిజమే, మరి జీవితకాలం అంతా కూడా ఆశీర్వదింపబడేటువంటి విధంగా కేవలము దావీదే కాదు, కానీ తన వంశవాళి అంతా కూడా ఆశీర్వదింపబడేటువంటి విధంగా దేవుడు దావీదుని దీవించాడు, అభివృద్ధిపరిచాడు. ఆ విషయాన్ని ఇక్కడ మనకి రాజు మనకి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. నిత్యము కూడా ఆశీర్వాదకారంగా మరి ఆశీర్వాదం పొందుకునేటువంటి విధంగా దావీదుని దేవుడు నియమించున్నాడట. అంటే మరి ఏమి చూశాడు దావీదులో దేవుడు అని అంటే నమ్మకాన్ని చూశాడు. హృదయానుసారుడుగా అయిపోయాడు దావీదు. అంటే దేవుడి యొక్క హృదయాన్ని ఎరిగి ప్రవర్తించేటువంటి వాడుగా దావీదు దేవునికి కనిపించాడు కనుక నిత్యము దావీదుని ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటున్నాడు. మరి దావీదుకు దేవునికి ఒక మందిరాన్ని కట్టాలనేటువంటి ఆలోచన వచ్చింది. దేవుని స్తుతించాలనే ఆలోచన వచ్చింది. రోజుకు 7 మార్లు దేవునికి ప్రార్థన చేసేటువంటి గొప్ప అలవాటు కలిగి ఉన్నాడు దావీదు. మరి దేవుని సంతోషపెట్టాలి అనేటువంటి అలవాటును కలిగి ఉన్నాడు దావీదు. దేవుని యొక్క మహిమను మరి ఫిలిస్తీన్లకు చూపించాలి అనేటువంటి గొప్ప తలంపులు కలిగి ఉన్నటువంటి దావీదును ఆ యొక్క గొర్రెల కాపరి నుంచి విడిపించి దేవుడు గొప్ప రాజుగా చేశాడు. గొప్ప రాజుగా తానును మాత్రమే చేయడం కాదు, కానీ తన యొక్క వంశవాళిని అంతటిని దీవించి రాజులుగా చేశాడు. నిత్య ఆశీర్వాదాన్ని వాళ్ళకి అనుగ్రహించాడు. ఎప్పుడు అనంటే దావీదు దేవుని పట్ల చూపిన ఆ యొక్క ఆసక్తిని బట్టి, దావీదు దేవుని పట్ల చూపిన ఆ యొక్క కృతజ్ఞతను బట్టి దేవుడు దావీదును హెచ్చించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నిత్యము కూడా దావీదు దేవుని సన్నిధానంలో ఉండాలని వరమును కోరుకున్నాడు. ఆ వరమును దేవుడు మరి దావీదుకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధానంలో ఉత్సహించేటువంటి రీతిగా దావీదున్నాడు. హల్లెలూయా. ఎన్నో బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధానం నుంచి తొలగిపోలేదు దావీదు గారు. కాబట్టి మనము కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే దేవుని సన్నిధానంలోంచి తొలగిపోకుండా నిత్యము ఆయన సన్నిధానంలో ఉంటూ మనం సంతోషించేటువంటి వారముగా ఉండాలి. ఆయనతో మాట్లాడితే సంతోషం, ఆయన మనతో మాట్లాడితే సంతోషం. ఆయన యొక్క స్వరము వింటే అది గొప్ప మరి ధన్యత గనుక మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధానంలో ఉండడానికి ఇష్టపడాలి. ఆయన యొక్క నామాన్ని ప్రచురపరచడానికి ఇష్టపడాలి. ఆయన యొక్క మహిమను మన చుట్టూ ప్రకారం కూడా మరి ప్రసరించడానికి మనం ఇష్టపడేటువంటి వారం ఉండాలి. అలా దేవుని యొక్క ఇష్టమైనటువంటి ప్రవర్తన, దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా కనుక మనం జీవిస్తే దేవుడు దావీదును ఆశీర్వదించినట్టుగా మనల్ని కూడా ఆశీర్వాదంతో నింపి సంతోషంతో మన యొక్క జీవితాల్లో అయినా మరి దీవించడానికి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, ఆది సంభూతుడా యేసయ్య, మీకే స్తోత్రాలు. అయితే నా తండ్రి మహాగణుడా, గొప్పవాడా, మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులను మేము చెల్లించుకుంటున్నాం. నీవే నా ప్రభా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. అయా నా తండ్రి, మేమందరం కూడా నాయన నీకు ఇష్టమైనటువంటి వారంగా జీవించి అయా నీవు ఇచ్చేటువంటి నిత్యమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం దయచేయమని, నీ సన్నిధానంలో నిత్యము కనిపించేటువంటి ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధిని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.